హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సన్‌షైన్ ఆఫ్ నందన. నేను హలో వెల్కమ్ టు మై ఛానల్ సన్‌షైన్ ఆఫ్ నందన. చెప్పు. వీడియో చేస్తుంటే మా బాబు వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. ఓకే అండి, లెట్స్ స్టార్ట్. హాయ్ హలో లైక్ 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 చెప్పు లైక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ బీట్రూట్స్ని చాప్ చేసుకొని మిక్సీ పట్టుకొని స్ట్రైనర్తో బీట్రూట్ జ్యూస్ని తీసుకోవాలండి. ఈ బీట్రూట్ జ్యూస్ తీసుకున్న తర్వాత ఎలోవెరా జెల్ని కూడా మనం తీసుకోవాలి. ఎలోవెరా ప్లాంట్ నుంచి ఎలోవెరా జెల్ని మధ్యలో ఉన్న పార్ట్ని తీసి ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేయాలి. ఎలోవెరా జెల్ అయితే ఎలోవెరా జెల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా యాక్ట్ చేస్తుందండి. అంటే సన్ బర్న్స్ కానీ ఏమైనా మన ఫేస్ మీద ఉంటే అదంతా తగ్గిపోతుంది. అలాగే బీట్రూట్ జ్యూస్ రోజీ గ్లోగా ఉపయోగపడుతుంది, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది, స్క్రబ్లా వర్క్ చేస్తుంది మన ఫేస్కి. మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ ఏమన్నా ఉంటే అది కూడా పోతుందండి. మన ఫేస్ ప్యాక్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా నీట్గా క్లెన్స్ చేసిన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మినిట్స్ టు 15 మినిట్స్ వెయిట్ చేయాలి. డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. ఫేస్ ప్యాక్ అనిపిస్తుంది. ఇంకా నేనైతే క్లీన్ చేయబోతున్నాను. ఇలా డ్రై అయిన ఫేస్ ప్యాక్ని ఫేస్ మీద నుంచి వాటర్తో నీట్గా క్లెన్స్ చేసుకోవాలి. చూడండి, నిజంగా విజిబుల్ రిజల్ట్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నా ఫేస్ అయితే డెడ్ స్కిన్ మొత్తం పోయి చాలా నీట్గా అనిపిస్తుంది. రోజీగా అనిపిస్తుంది. గ్లాస్ స్కిన్లా ఉంది స్కిన్ అయితే. యాక్ని మార్క్స్ అన్నీ డల్గా అలా ఉండేది స్కిన్, ఇప్పుడైతే చాలా రోజీ గ్లోలా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్.